వెల్కమ్ టు టూ డబల్ న్యూస్. ఈరోజు మన స్టూడియోలో అతి చిన్న వయసులోనే విద్యార్థుల యొక్క సమస్యలను రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్ళి పరిష్కరించడంలోనూ నేషనల్ యూనియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి పాత్రుడు గారు మన స్టూడియోలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యనే ఇతని యొక్క సేవలను గుర్తించి కొత్తవలస మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పార్టీ బాధ్యతలు అయితే అప్పచెప్పింది. ఈ యొక్క బాధ్యతలని పాత్రుడు గారు ఎంతవరకు సక్రమంగా నిర్వహిస్తున్నారు, అసలు అతను మనసులో ఉన్న మాట ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే సార్. పాత్రుడు గారు సార్, అసలు మీరు విద్యార్థి దశ నుంచి కూడా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కొత్తవలస మండలంలో కాదు, ఎస్కోట నియోజకవర్గంలో ఉన్న ప్రతి విద్యార్థికి ఏదైనా సమస్య వస్తే మీ యూనియన్ ద్వారా పరిష్కరించే ప్రయత్నం అయితే చేశారు. ఈ సందర్భంలో మీకు కొత్తవలస మండలం నుంచి కానీ నాయకుల నుంచి కానీ ఎదురైనటువంటి ఒక సంఘటన చెప్పగలరా? ముందుగా నమస్కారం అండి. నేను విద్యార్థి సంఘ నాయకుడిగా ముందు కళాశాల నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగానండి. నా యొక్క విద్యార్థులకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆ సమస్యలను పరిష్కరించడంతో అతిపెద్ద భారతదేశంలో పెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి ఈరోజు నాకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పినందుకు మా పార్టీ అధ్యక్షులు శర్మిలారెడ్డి గారికి, అదేవిధంగా మా డిసిసి శరణ రమేష్ కుమార్ గారికి, ఇతర పెద్ద నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఏదైతే ఈ పార్టీ నాకు బాధ్యతలు అప్పచెప్పిందో శిరసా వహిస్తూ గ్రామ గ్రామాల్లో ఇంటింటికి గడప గడపకు అనే కార్యక్రమం మా పార్టీ అధ్యక్షులు శర్మిలారెడ్డి గారు ఈరోజే ప్రారంభిస్తున్నారండి. గడప గడప కార్యక్రమం ద్వారా మేము కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ యొక్క ఇంట్లో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని మా ప్రభుత్వం రాగానే ఆ సమస్యల పరిష్కారానికి మేము కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. అలాగే సార్ పాత్రుడు గారు, అయితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం భారతదేశంలో ఎదురెదుతున్న పరిస్థితుల్లో ఈరోజు మీరు కొత్తవలస మండలంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి న్యాయం చేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు అనేవి ఇదేమీ కొత్త కాదండి. గతంలో ఎన్నో సందర్భాలు వచ్చాయి, ఇప్పుడు కూడా అలాగే వచ్చింది. తెలంగాణలో 10 సంవత్సరాలు దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నామండి. ఈరోజు మళ్ళీ తెలంగాణ ప్రజలు గుర్తించి గౌరవించి తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారం చేపట్టారు. ఆ పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా మేమే అధికారంలో ఉన్నాం. ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం సార్, ఆంధ్రప్రదేశ్లో కూడా మేము అధికారంలోకి వచ్చి తీరుతామని చెప్పేసి. అలా కదా సార్, ఏంటంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన చేసిన తర్వాత అంటే అక్కడ పార్లమెంట్లో తలుపులు మూసి విభజన చేసిన తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే కాంగ్రెస్ పార్టీ కనుమరుగైన పరిస్థితులు అయితే మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూసాం. అలాంటి దాన్ని మళ్ళీ ఆ పార్టీని ఈరోజు మీరు ఏ విధంగా జనాల్లోకి మళ్ళీ తీసుకెళ్లాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పుడు ప్రజల్లోనే ఉంది సార్. నాయకుల యొక్క చిన్న చిన్న తప్పుదల వల్ల కాంగ్రెస్ పార్టీ లేదు, చచ్చిపోయిందనే విధంగా కొంత ప్రచారాలు అయితే ఈ లోకల్ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీలు ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తూ ఉన్నాయి సార్. చేసిన తప్పుకి తప్పు చేయొచ్చు, రైట్ చేయొచ్చు, జరిగిపోయిన నష్టమైతే జరిగిపోయింది. ప్రజలకు తెలిసింది సార్, ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు సార్. ప్రజలందరూ చూపు కాంగ్రెస్ వైపే ఉంది. కాంగ్రెస్ని మరొకసారి అధికారంలో తీసుకురావడానికి ప్రజలందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని. అలాగే సార్ పాత్రుడు గారు, అంటే ఆంధ్రప్రదేశ్లో అనేక మంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని ఉన్నప్పటికీ శర్మిలారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పచెప్పడంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సంతోషంగా ఉండడానికి కారణం రాజశేఖర రెడ్డి గారండి. ఆ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం అనేక పరిస్థితులు సంభవించిన పరిస్థితులు మనందరం కూడా చూస్తున్నామండి. మళ్ళీ ఆ పరిస్థితి ఆ తెలుగు ప్రజలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలంటే అలాంటి పరిపాలన అందించడానికి ఆమె కుమార్తె, అతని యొక్క కుమార్తె ఎవరైతే శర్మారెడ్డి గారు ఉన్నారో ఆవిడ ద్వారానే మళ్ళీ తెలుగు ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి ఆవిడకి పదవి ఇచ్చిందండి. ఇచ్చినప్పటి నుంచి కూడా నిరంతరం ప్రజల్లో ఉంటూ తన సొంత అన్న అయిన జగన్మోహన్ రెడ్డి గారితో ఫైట్ చేస్తూ మరి ఆయన చేసిన అవినీతి అయితేనేమి, ఆయన చేసిన తప్పులైతేనేమి ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆవిడ కంకణం కట్టుకుంటున్నారండి. ఈరోజు ఏదైతే ప్రజలు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, మోడీతో
అనుబంధంగా ఉండడం కోసం పళ్ళెత్తి కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో రెండు పార్టీలు ఉన్నాయి సార్. ఈరోజు ప్రజల పక్షాన ప్రజల గొంతుకై వైఎస్ షర్మిలారెడ్డి గారు ఒక్కరే మాత్రమే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను కేంద్ర దృష్టికి తీసుకెళ్తూ కేంద్రాన్ని ఎండగడుతూ ఉన్నారండి. అలా కాదు సార్, ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా మీరేమంటున్నారు, ఇటు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అన్ని ఒకటని అవతల వాళ్ళు అంటున్నారు. మీరేమంటున్నారు, ఇవన్నీ అవతల వారికి ఎగనిస్ట్గా ఉన్నాయని మీరు అంటున్నారు. ఓకే, రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణమైన అయినప్పటికీ కూడా ముఖ్యంగా మన ఎస్కోట నియోజకవర్గానికి సమస్యలు మనం చూసుకుంటే ఈ రోజు వరకు కూడా కొత్త వలస ఎస్కోట నియోజకవర్గంలో కొత్త వలస మండలం చాలా పెద్దది. ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ లేకపోవడం వల్ల విద్యార్థులందరూ కూడా పక్క జిల్లా అయినటువంటి విశాఖపట్నం జిల్లాలకు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో అసలు మీ కాంగ్రెస్ పార్టీ దీని మీద ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఇక్కడ ఎస్కోట నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉంటే? తప్పకుండా సార్. ముందుగా మీకు ఈ కొత్త వలసకు సంబంధించి అనేక రకాలైన సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి సార్. పాలకులు పరిపాలించడం, ఓట్లు ఎప్పుడైతే అవసరం అవుతుందో, ప్రజలు అవసరం అవుతుందో, ఓట్లు దండుకోవడానికి వచ్చినప్పుడు మాత్రమే సమస్యలను గుర్తిస్తున్నాం, ఆ సమస్యల పరిష్కారం కోసం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో పనిచేస్తామని చెప్పడం, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు సార్. ఇప్పుడు ఏదైతే కొత్త వలస ప్రభుత్వ డిగ్రీ కళాశాల అన్నది మేము 2004 సంవత్సరం నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నామండి. ఆనాడు అప్పటి ప్రభుత్వాలు అయితేనేమి, అప్పుడు నాయకులకి అయితేనేమి మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగిందండి. కానీ నేటికి కూడా ఆచరణలో రావడం లేదు. దీనివలన చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజానికం, అటు దేవరాపల్లి దగ్గర నుంచి, ఇటు ఎస్కోట దగ్గర నుంచి, అటు విజయనగరం భీమసింగ్ దగ్గర నుంచి, ఇటు సభవరం నుంచి, బెందుర్తి నుంచి కూడా విద్యార్థులందరికీ కేంద్ర బిందువు కొత్త వలస అండి. అలాంటి కొత్త వలసలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం వలన ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల చదివి పై చదువులు చదవలేని పరిస్థితుల్లో బాల్య వివాహాలు జరగడానికి కూడా ప్రధానంగా ఇది ఒక కారణంగా కనిపిస్తూ ఉందండి. గత సార్వత్రిక ఎన్నికల ముందు, అంటే 2019 ఎన్నికలకు ముందు, అటు తెలుగుదేశం అభ్యర్థి అయితేనేమి, ఇటు వైఎస్ఆర్ అభ్యర్థి అయితేనేమి, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము కొత్త వలస ప్రభుత్వ డిగ్రీ కళాశాల తీసుకొస్తారని చెప్పడం జరిగింది. మరి ఆ కొత్త వలస ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎందుకు తేలేకపోయారో ఇప్పటికైనా ఈ శాసనసభ్యులు తెలియజేయాలి. అలాగే మన కొత్త వలస మండలంలో కానీ, ఎల్కోట్లో కానీ, ఎస్కోట్లో కానీ, అంటే ఎస్కోట్లో ఒక కొద్ది పెద్ద హాస్పిటల్ ఉన్నప్పటికీ కొత్త వలస మండలంలో ఈరోజు ఒక మనం ప్రభుత్వ దాంట్లో కాకుండా ఒక అద్దె భవనంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఎస్కోట నియోజకవర్గానికి మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద హాస్పిటల్ ఏదైనా జనాలకి, ముఖ్యంగా జనాలకు కావాల్సింది విద్య, వైద్యం. అంటే విద్యకు వచ్చినప్పటికీ ఇక్కడ డిగ్రీ కాలేజీ లేదు, అలాగే వైద్యానికి వచ్చినప్పటికీ సరైనటువంటి ప్రభుత్వంకి సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా లేదు. ఈ హాస్పిటల్ మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్, ప్రభుత్వ హాస్పిటల్ మీద? తప్పకుండా సార్. ఇప్పుడు కొత్త వలసలో అయితే ప్రభుత్వ ఆసుపత్రి కూలిపోయింది, దట్ మీన్ పడగొట్టేశారని ఒకటే తెలుసు, కానీ మరొక చోట మార్చారనే విషయం కూడా ఇక్కడ ఉన్న కొత్త వలస ప్రాంత రోగులకి ఎవరికి కూడా తెలియదు సార్. అది పడగొట్టేసి 2 సంవత్సరాలు అవుతున్నాయి, ఇంకా పనులు నత్తనడకనే కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే అద్దెకి తీసుకున్న భవనం ఉందో అది ఆసుపత్రిలో తెలియదు, లేకపోతే ఏదో తెలియని పరిస్థితుల్లోనూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పేద ప్రజలకు ఆసుపత్రి లేక చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం మేము చూస్తూ ఉన్నాము. అదేవిధంగా 30 పడకల ఆసుపత్రి తీసుకొస్తామని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పడం జరుగుతూ ఉంది. మరి 30 పడకల ఆసుపత్రి ఎప్పుడు తీసుకొస్తాం మరి పాలకులు ఇప్పుడు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది అవసరం. ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిని దృష్ట్యా పెట్టుకుని వచ్చే నాయకులు ఎవరైతే పోటీ చేస్తారో ఆ అభ్యర్థులు తప్పకుండా ప్రకటించాలి. అదేవిధంగా మా పార్టీ, మా షర్మిలారెడ్డి గారు ఈ శృంగవరం కూడా పర్యటన చేసినప్పుడు తప్పకుండా కొత్త వలసకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలని, అదేవిధంగా కొత్త వలసకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిని కూడా తీసుకొచ్చి రావడం కోసమని, అదేవిధంగా కొత్త వలస ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్న సందర్భం ఏంటంటే, కొత్త వలస గేటు గతంలో ఉండేది. గేటు ఉండేటప్పుడు వాహనదారులు మాత్రమే ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఇప్పుడు అండర్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిరంతరం నరకయాత్ర అవుతుంది. ప్రజలు నడిచేలాంటి పరిస్థితి వచ్చేటప్పటికి చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతుంది. చిన్న చినుకు పడితే చాలు అండర్ బ్రిడ్జ్ మొత్తం నిండిపోయిన పరిస్థితుల్లో ప్రజలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్ళాలనుకుంటే మనం ఏజెన్సీ ప్రాంతాల్లో నదుల ప్రవాహం ఉండేటప్పుడు, అంటే ఈ ఏదైతే కొత్త వలస అండర్ బ్రిడ్జ్ సుమారు అటు పక్క కొత్త వలస మండలం అంతా కూడా సగం అటుపక్కే ఉండే పరిస్థితి, అంటే బ్రిడ్జికి అవతల ఉన్న సందర్భాల్లో ఈ యొక్క ఫ్లోటింగ్ ఏర్పడుతుంది అక్కడ అవుతుందండి. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మా పార్టీ అధ్యక్షురాలు ఈ ఎస్కోట పర్యటించినప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జికి ఆవిడ చేత హామీ ఇప్పిస్తాము, కొత్త వలసకి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి హామీ ఇప్పిస్తాము. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో 30 పడకల ఆసుపత్రికి కూడా మేడం గారితో మేము మాట్లాడిపిస్తాము.
మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడిపించడమే కాకుండా తప్పకుండా ఆ పనులు 3 కూడా నెరవేర్చే బాధ్యతను కూడా మీ ఇంకా కాంగ్రెస్ ఎస్కోట్ నియోజకవర్గంలో ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే పాత్రుడు గారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎలక్షన్లో 19 ఎలక్షన్లో ప్రతి ఒక్క పార్లమెంట్ని ప్రతి జిల్లాని ప్రతి పార్లమెంట్ని ఒక జిల్లాగా చేస్తానని మాట ఇచ్చారు. ఆ సందర్భంలో ఎస్కోట్ నియోజకవర్గం అనేది ఒక పార్లమెంట్ ప్రకారంగా చూసుకుంటే ఈరోజు విశాఖపట్నంలో ఉండవలసిన పరిస్థితి, కానీ మళ్ళీ ఇది విజయనగరంలో ఉంది. దీని మీద మీ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? మరలా తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలైతే పార్లమెంట్ వైజ్ జిల్లా అవుతుంది అనగానే ముందుగా సంతోషించింది కొత్త వలస ఎస్కోట్ ప్రజలేనండి. ఎందుకంటే అన్ని రకాలుగా విజయనగరం వెళ్తే చాలా ఇబ్బందులకు గురవుతున్నాం కాబట్టి విశాఖపట్నం అయితే మనం బాగుంటుందని చెప్పేసి ఎన్నో కళలు కన్నాము. మరి ఆ కళలని ఆవిరి చేశారు. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఒక్క ఈ ఎస్కోట్ నియోజకవర్గం మాత్రం విశాఖ పార్లమెంట్ పరిధి అయినప్పటికీ కూడా విజయనగరం జిల్లాలో ఎందుకు కొనసాగించారో మరి ఇక్కడ పాలకులు చెప్పాలి. మరి పక్కనే ఉన్న నియోజకవర్గం పెందుకు వచ్చేటప్పటికి ఇదే ప్రాబ్లం వస్తే అక్కడ ఉన్న శాసనసభ్యులే పోరాటం చేసి మరి ఆయన పార్లమెంట్లో జిల్లాను కల్పించుకునే విధంగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మన వచ్చేటప్పటికి అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఏ విధమైన దాని మీద కార్యాచరణ చేయలేదు, 100% చేయలేదు. కాబట్టి ఈ రోజు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం. నిజంగా వాళ్ళు కష్టపడి పనిచేసిన స్థానిక శాసనసభ్యులు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ నోరు విప్పి గట్టిగా గెలవిప్పితే గ్యారెంటీగా జరిగి ఉండేదేమో విశాఖ పార్లమెంట్ లో మన జిల్లా కూడా మన ఈ నియోజకవర్గం కూడా కలిసి ఈ రోజు ఇప్పటికే అది తెలుగుదేశం పార్టీ ఆ స్టాండ్ తీసుకొని మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా శ్రీకాకుళం నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో కలుపుతామనేసి మొన్న యువకాలంలో నారా లోకేష్ గారు బహిరంగంగా చెప్పిన పరిస్థితి, దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? సంతోషమేనండి. మనకు కావాల్సింది ఎవరు అధికారంలోకి వచ్చినా 100% వాళ్ళు ఇచ్చిన మాట ఏదైతే ఉందో, ఇప్పుడు ఆయనే మాట్లాడారు అని చెప్పారని చెప్పేసి మీరు చెప్తున్నారు. చెప్పినప్పుడు 100% ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అనుకోండి, ఈ ప్రాంత ప్రజలు సంతోషంగానే ఉంటారు కదా. ఒకనొక సందర్భంలో ఎస్కోట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పూడి మంగపతిరావు గారు ఎమ్మెల్యే గెలిచిన పరిస్థితి, ఈ రోజు ఇక్కడ పోటీకి కూడా ఎవరు నిలబెట్టిన స్థితిలో ఈ రోజు కొత్తవలస మండలంలో ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా మీరు పార్టీని తీసుకొని ఏ విధంగా జనంలోకి తీసుకెళ్ళబోతున్నారు? ముఖ్యంగా అది కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు అనుకోవడం పొరపాటు సార్. గతంలో కూడా 2019 ఎలక్షన్లో మేము పోటీ చేశాము. సుమారుగా 6-7 వేల ఓట్లు మాకు రావడం జరిగింది. ఈసారి కూడా 7 అప్లై చేయడం కూడా జరిగింది సార్. ఈ ఎస్కోట్ నియోజకవర్గం టికెట్ కావాలని 7 అప్లై దరఖాస్తు ఉన్నాం సార్. ఇప్పటికీ కూడా మా పార్టీ అధ్యక్షురాలు వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలకు కూడా క్యాండిడేట్ ఎవరైనా కూడా ఎవరు తెలియజేస్తారు. కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో కూడా పోటీ చేయబోతుందా? చేస్తుంది సార్. గతంలో చేసింది, ఇప్పుడు చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ సార్. ఈ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు అధికారంలో రావడం కోసం కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోయిన నిందలు వేస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో 30 అసెంబ్లీ స్థానాలు గెలుస్తారని చెప్పి మేము డంకా మోగి చెప్పగలుగుతున్నాం. అలాగే సార్ పాత్రుడు గారు, చివరగా మీరు విద్యార్థి దశ నుంచి కూడా ఈ యొక్క పార్టీలో కొనసాగుతూ ఉన్నారు కదా, ముఖ్యంగా రేపొద్దున పార్టీకి ఎప్పుడైతే మళ్ళీ పూర్తిగా బలోపేతం అయిన తర్వాత మీలాంటి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే మీరు ఏ విధంగా దాని మీద స్పందిస్తారు? సార్, మమ్మల్ని పార్టీ గుర్తించిందని చెప్పడానికి నన్ను ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా ఉంటూ అతి పేద కుటుంబంలో పుట్టిన నన్ను అతిపెద్ద జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. భవిష్యత్తులో కూడా నాకు ఆ గుర్తింపుని ఇస్తుంది. ఇవ్వకపోయినా కూడా మా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఒక కార్యకర్తగా, ఒక సైనికుడిగా నేను ముందుండి పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఈ 2024 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఒక 5 హామీలతో జనాల్లోకి వెళ్ళబోతుంది. అందులో ముఖ్యంగా ఫస్ట్ సమాన న్యాయం, రెండోది రైతు న్యాయం, మూడోది శ్రామిక న్యాయం, నాలుగోది యువ న్యాయం, ఐదోది నారీ వ్యాయం. నారీ అంటే లేడీస్, ఆడవాళ్ళు అంటే స్త్రీలకు సంబంధించిన స్కీమ్ గా ఉంది. దీని మీద మీ పూర్తిగా అసలు ఈ యొక్క 5 పథకాలతో జనాలకు ఏ విధంగా వెళ్ళబోతున్నాయి అంటే ఇప్పటికే ఎలక్షన్ అనేటప్పటికి ఏ పార్టీ అయినా తన యొక్క మేనిఫెస్టోను జనాల్లో తీసుకువెళ్తుంది, వెళ్ళగలుగుతుంది, వెళ్ళాలి కూడా. అలాగే మీ పార్టీ యొక్క ఈ మేనిఫెస్టోని జనాలకు ఇంకా ఏది రకంగా తీసుకువెళ్ళబోతున్నారు? ఇప్పటికే ఎక్కడ కూడా పార్టీ క్యాన్వసింగ్ చేయలేని పరిస్థితి ఎస్కోట్ నియోజకవర్గంలో. ఇప్పటికే మీకు ప్రత్యర్థులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ జనాల్లోకి దూసుకెళ్ళిపోతున్న సందర్భాల్లో మీరు ఏ విధంగా క్యాంపింగ్ చేయాలనుకుంటున్నారు? ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలు నిలబెడుతుందని చెప్పడానికి
కర్ణాటక చూసుకోండి, కర్ణాటకలో ఏవైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే ఇచ్చిన హామీల ప్రకారంగా నిలబెట్టుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏవైతే 5 హామీలు ఉన్నాయో ప్రతి కుటుంబానికి సంబంధించి 5,000 రూపాయలు ఇంటికి ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే అనేక హామీలు ఇచ్చాము. ఈ హామీలన్నీ కూడా నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఈనాడు తప్పలేదు, తప్పదు కూడా భవిష్యత్తులో కూడా. అయితే పాత్రుడు గారు చివరగా ఎస్కోట్ నియోజకవర్గంలో ముఖ్యంగా కొత్తవలస మండలంలో ఆ రోజు ఒక గిరిజన యూనివర్సిటీకి తెలుగుదేశం ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన సందర్భం, ఈ రోజు అక్కడ దాని పరిస్థితి ఎలా ఉంది, అది ఎక్కడికి తరలి వెళ్ళిపోయింది, దాని మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి? ట్రైబల్ యూనివర్సిటీ వస్తుందని చెప్తే ఇక్కడున్న గిరిజనులతో పాటు ఈ రాష్ట్ర ప్రజలే ఎంతో రకంగా ఎదురు చూశారు. ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు. దానికి సంబంధించిన పనులు కూడా చకచకా పూర్తి అవ్వడం చూసాము. ప్రహారీ నిర్మించారు, శిలాఫలకం వేసారు, అన్నీ చేశారు. నేడు ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే వేసిన శిలాఫలకం కూడా లేని పరిస్థితుల్లో మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఆనాడు గిరిజనులందరి దగ్గర నుంచి కూడా ఈ గిరిజనులకు సంబంధించినటువంటి విద్యార్థులు చదువుకోవడానికి ప్రాంత అభివృద్ధికి మీరు సహకరించాలని చెప్తే అమాయకులను గిరిజనులు నమ్మి ఆ భూమిని అంతా కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ప్రస్తుతం ఆ భూమిని ఏం చేస్తారో ప్రభుత్వానికి తెలియజేయాలి. స్థానిక శాసనసభ్యులు ప్రెస్ మీట్ కూడా పెట్టి స్టేట్మెంట్ ఇచ్చారు, ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ నిర్మించినా నాకు అభ్యంతరం లేదని. కేవలం ఆయన ఇక్కడ స్థానికుడు కాదు కాబట్టే ఆయన బహిరంగంగా చెప్పగలిగారు. అదే ఈ ప్రాంత ప్రజలు ఉంటే ఇక్కడున్న యూనివర్సిటీని వేరే చోట తరలించడానికి ఒప్పుకుంటారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దయచేసి ఇప్పుడైనా కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ఆ భూమిని ఏం చేస్తారో మరి వాళ్ళే చూసుకోవాలి.